తామ్రచూడ అని ఒక సన్యాసి ఉంటాడు. ఈయన ఉదయం పూట ఏం చేశాడంటే రోజు ఉదయం పూట కాస్త భిక్షాటన చేసి వచ్చిన ఆహారాన్ని తెచ్చుకుని ఆ ఆహారాన్ని ఒక మూటలో కట్టి ఎవరికి అతను ఉట్టిలో పెట్టేవాడు. ఆయన కావాల్సినప్పుడు తీసుకుని మిగతా అంతా పెట్టేవాడు. రాత్రి తిందామనో లేకపోతే మొత్తం మీద తెచ్చుకున్న ఆహారాన్ని కాస్త దాచుకునేవాడు. అక్కడ ఆ విధమైనటువంటి దాచుకున్నప్పుడు దాంట్లో హిరణ్యకహ అనే ఒక ఎలుక ఉండేది. ఎలుక అడవి ఎలుక, అది అనేకమైనటువంటి తన తండాలతో తన సమూహంతో వచ్చి చాలా ఎత్తులు కట్టినప్పటికీ కూడా ఎగిరి ఆ కుండను అందుకుని ఆ కుండను పగలగొట్టి కింద పడేసేసి అన్ని కూడా తిని ఇలా జరుగుతూ ఈ బ్రాహ్మడికి, తామ్రచుడు అనే బ్రాహ్మడికి, దేవుడిని నేను చాలా ఎత్తులో కట్టాను, ఎత్తులో కట్టినటువంటి దాన్ని ఎలా అందుకుంటూ అంత ఎత్తు ఎలా ఎగరగలుగుతుంది, ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఏమై ఉంటుందా అని చెప్పి ఒక రోజు ఏం చేశాడంటే అతను ఆ ఎలుకల గుంపు వెనకాల వెళ్ళాడు కనపడకుండా. ఇవి ఒక గుళ్ళో శివలింగం కింద ఒక నిధి ఉంది. ఆ నిధిని ఆధారంగా చేసుకుని ఎలుక ఉంటుంది. ఆ నిధి ఉందనే పొగరతో దానికి ఎక్కడ లేనటువంటి శక్తి వచ్చి ఎగిరి, ఓహో ఇది నిధిని చూసి ఎగురుతోందా అని చెప్పి ఏం చేశాడు, వెంటనే వీడు ఆ నిధిని కాస్త తవ్వి తెచ్చేసుకున్నాడు. ఇక ఎలక్కి నిధి లేదు.